రేపు మార్చి 15న పాపమోచని ఏకాదశి. దాని వెనుక ఉన్న కథను తెలుసుకోవడం మర్చిపోవద్దు. హిందూ క్యాలెండర్లో కొన్ని రోజులు ఎందుకు ఎంతో పవిత్రంగా భావిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు మహర్షులు, రాజులు, దేవతలు కూడా కొన్ని ఏకాదశులను ఎంతో భక్తితో ఆచరిస్తారో? అలాంటి పవిత్రమైన రోజుల్లో ఒకటి పాపమోచని ఏకాదశి. ఈ పేరే దాని మహిమను చెబుతుంది. పాప అంటే పాపం, మోచని అంటే తొలగించేది లేదా విముక్తి కలిగించేది. అంటే పాపమోచని ఏకాదశి అనేది మనిషి చేసిన పాపాలను తొలగించి వాటి ఫలితాల నుండి విముక్తి కలిగించే పవిత్రమైన ఏకాదశి. కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న అభ్యర్థన. ప్లీజ్ మా ఛానల్ను ఫాలో చేయండి మరియు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యమైనది. అయితే ఈ ఏకాదశి ఎందుకు అంత శక్తివంతమైనదిగా భావిస్తారు? దానికి కారణం తెలుసుకోవాలంటే ఒక పురాతన కథలోకి వెళ్ళాలి. ఎప్పుడో చాలా కాలం క్రితం త్రేతాయుగంలో చైత్రరథం అనే ఒక అందమైన అరణ్యం ఉండేది. అది సాధారణ అరణ్యం కాదు. ఆ అరణ్యం దివ్యమైన వృక్షాలతో, సువాసనగల పుష్పాలతో, పవిత్రమైన నదులతో, దేవలోక జీవులతో నిండిపోయి ఉండేది. అక్కడికి గంధర్వులు, అప్సరసలు కూడా తరచూ వచ్చేవారు. ఆ అరణ్యంలో మేధావి అనే ఒక మహర్షి నివసించేవాడు. అతను యువకుడే అయినప్పటికీ ఎంతో నియమనిష్టలతో జీవించేవాడు. మేధావి ఎక్కువ సమయం ధ్యానం మరియు తపస్సు చేయడంలో గడిపేవాడు. తన మనస్సు మరియు ఇంద్రియాలను పూర్తిగా నియంత్రించడానికి ప్రయత్నించేవాడు. అతని తపస్సు అంత గొప్పగా ఉండేది కాబట్టి దేవతలు కూడా అతని ఆధ్యాత్మిక శక్తిని గమనించడం ప్రారంభించారు. కాని దేవలోకంలో ఒక విషయం ఉంటుంది. ఎప్పుడైనా ఒక మహర్షి తీవ్రమైన తపస్సు చేసి గొప్ప శక్తిని సంపాదిస్తే అది విశ్వ సమతౌల్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఒకరోజు మంజుఘోష అనే ఒక అప్సరస చైత్రరథ అరణ్యంలోకి వచ్చింది. ఆమె అపారమైన అందం కలిగినది. సంగీతం మరియు నృత్యంలో ఎంతో నైపుణ్యం కలిగినది. ఆమె ధ్యానంలో మునిగిపోయి ఉన్న యువ మహర్షి మేధావిని చూసింది. ఆమెకు ఆసక్తి కలిగింది. నెమ్మదిగా అతని ఆశ్రమం దగ్గర నిలబడి మధురమైన పాటలు పాడడం ప్రారంభించింది. సంగీత వాద్యాలను వాయించింది. ఆమె స్వరం ఎంతో మధురంగా ఉంది. ఆమె అందం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. మొదట్లో మేధావి మహర్షి ఆ శబ్దాన్ని పట్టించుకోలేదు. తన ధ్యానంలోనే కొనసాగాడు. కాని నెమ్మదిగా అతని మనస్సు దృష్టి తగ్గడం ప్రారంభమైంది. చివరికి అతని ధ్యానం భంగమైంది. మేధావి మంజుఘోష ఆకర్షణలో పడిపోయాడు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. ఒకప్పుడు తన ఇంద్రియాలను పూర్తిగా నియంత్రించిన ఆ మహర్షి తన తపస్సును పూర్తిగా మర్చిపోయాడు. అలా 57 సంవత్సరాలు గడిచిపోయాయి. మేధావికి అది తెలియదు కూడా. ఒకరోజు అకస్మాత్తుగా అతనికి నిజమర్థమైంది. తాను ఏమి చేశాడో అతనికి తెలిసింది. అతని కోపం అగ్నిలా మండింది. తన ఎన్నో సంవత్సరాల తపస్సు వృధా అయిందని గ్రహించాడు. కోపంతో మంజుఘోషను శపించాడు. అతను ఇలా అన్నాడు: నీవు నా తపస్సును భంగం చేసి నన్ను ఆధ్యాత్మిక మార్గం నుండి దూరం చేశావు. అందుకే నీవు పిశాచిగా మారిపోవాలి. ఆ మాటలు విన్న వెంటనే అప్సరస భయంతో వణికిపోయింది. ఆమె మహర్షి పాదాల వద్ద పడిపోయి క్షమించమని వేడుకుంది. మహర్షి, దయచేసి నన్ను క్షమించండి. ఈ శాపం నుండి బయటపడే మార్గాన్ని చూపండి. కొంతసేపటికి మేధావి కోపం తగ్గింది. ఆ తర్వాత అతను ఇలా చెప్పాడు: పాపమోచని అనే ఒక పవిత్రమైన రోజు ఉంది. ఆ ఏకాదశిని భక్తితో ఆచరిస్తే నీ పాపాలు తొలగిపోతాయి మరియు ఈ శాపం నుండి విముక్తి పొందుతావు. మంజుఘోష మహర్షి చెప్పినట్టు చేసింది. ఆమె భక్తితో భగవాన్ విష్ణువును ప్రార్థిస్తూ పాపమోచని ఏకాదశి వ్రతాన్ని ఆచరించింది. మహర్షి చెప్పినట్టుగానే జరిగింది. ఆమె శాపం తొలగిపోయింది. ఆమె మళ్లీ తన దివ్యరూపాన్ని పొందింది. మేధావి మహర్షి కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు, తన చేసిన తప్పును శుద్ధి చేసుకోవడానికి. అప్పుడు అతను ఒక ముఖ్యమైన విషయం గ్రహించాడు. తప్పు కేవలం మంజుఘోషదే కాదు, తన మనస్సును నియంత్రించలేకపోయిన తనదీ కూడా తప్పే. పాపమోచని ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా అతను అతని ఆధ్యాత్మిక శక్తిని మళ్లీ పొందాడు. అందుకే ఈ ఏకాదశిని పాపమోచని ఏకాదశి అని పిలుస్తారు. ఈ కథ మనకి ఒక గొప్ప పాఠాన్ని చెబుతుంది. మహర్షులు కూడా తప్పులు చెయ్యవచ్చు. ఎంత నియంత్రణ ఉన్న మనసైనా కొన్నిసార్లు జారిపోవచ్చు. కాని భక్తి, పశ్చాత్తాపం,
ఆధ్యాత్మిక సాధన ద్వారా మన గతాన్ని శుద్ధి చేసుకోవచ్చు. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి భగవాన్ విష్ణువును ప్రార్థిస్తారు. క్షమాపణ మరియు అంతరంగ శుద్ధి కోసం ప్రార్థిస్తారు. ఎందుకంటే పాపమోచని ఏకాదశి మనకి ఒక సత్యాన్ని గుర్తుచేస్తుంది. మనసు నిజంగా మారాలని కోరుకుంటే ఏ పాపం శాశ్వతం కాదు. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.